ఇంట్లో నాన్న మేము జీవించడానికి మరి ఎక్కువగా నీకు దగ్గర వారు ఉంటాను. నీ మాటలు మాకు దయచేసి సహాయం చేయాలి. నాతో మాతో మీరు మాట్లాడమని అనుకోవడము ఎక్కడను నన్ను మరుగు చేసి నా నోట నీ మాటల నుంచి వినవానికి వినబుద్ధియు మాట్లాడడానికి శక్తినిచ్చి మహిమను కలిగిపోతున్నాయి. ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు శరీరానికి ఉన్న దినాల్లో అనేక విషయాలు ఉపమాన రీతిగా బోధించారు. అయితే శిష్యులైనటువంటి వారు తర్వాత అనేక జనసమూహము వారు కాపరుల్ని గొర్రెల వల్ల ఉన్నారని వారి మీద కనికరపడి ఈరోజు వాక్యాన్ని వారికి బోధించారు. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పసాగాను. ఏంటో ఉపమానం? గుడ్డివాడికి దారి చూపగలిగిన వాళ్ళిద్దరూ గుంటలో పడుతుంది కదా. అంటే గుడ్డివాడు, కన్నులు ఉన్నవాడు గుడ్డివాడు. ఇప్పుడు మనం బాహ్య సంబంధమైన కన్నులతో ఉన్నాము. ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు, బాహ్య సంబంధమైనటువంటి కన్నులు, ఈ రోజు కూడా మనం కలిగిన వారుగా ఉండాలి. శరీరంతో ఉన్నాము, ఆత్మతో కూడా ఉన్నాము. శరీరాత్మ కలిగినటువంటి మానవమైన పదము శరీర కన్నులతో చూస్తున్నాము, శరీర ఉనికిని కలిగి ఉన్నాము. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కన్నులు, దృష్టి, ఉనికిని కలిగిన వారంగా ఉన్నట్లయితే శరీరాన్ని జయించిన విజయము ఆత్మదే ఉంటుంది. మనం ఆత్మ సంబంధమని అనుకుంటే ఆత్మ సంబంధమైన దాన్ని వెతుకుతాం, శరీర సంబంధమైన దాన్ని వెతికితే అనుకుంటే శరీరాన్ని వెతుకుతాం. కానీ దేవుని వాక్యం శరీరము గతించబడుతుంది, నశించిపోతుంది. ఆత్మే జీవింపజేస్తుంది అని రాయబడింది. కనుక ఆత్మ విషయమై మనం శరీరాన్ని లోపరచవలసినటువంటి వారిగా ఉన్నాం. మనం బాహ్య సంబంధమైనటువంటి దాన్ని చూసి మనం హెచ్చరిక నొందువారు కాకుండా హెచ్చరించబడేవారు కాకుండా, హెచ్చరించేవారు కాకుండా హెచ్చరిక నొందువారు కాకుండా, మనము పొందుతున్నటువంటి హెచ్చరిక కానీ అది ఆత్మ సంబంధమైనదా లేక శరీర సంబంధమైనది వివేచన జ్ఞానం మనకి ముందగా అంటే వివేచన జ్ఞానం మనకి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన దృష్టి అంతా కూడా ఏ సంబంధమైంది కాదు. ఏ సంబంధమైన ఈ లోకంలోనే శరీరంతోనే జీవిస్తున్నాం కానీ కాదు. మన గమ్యము ఇది కాదు. మనం నిలవలసినటువంటి స్థానం ఎక్కువవుతుందని బైబిల్ మనకి క్షుణ్ణంగా నేర్పుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన ఆత్మస్వరూపమైనటువంటి దేవుడైనది శరీరంతో ఎందుకు ఈ లోకానికి వచ్చారు? మాదిరి జీవితాన్ని చూపించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చారు. కనుక మనం కూడా శరీరంతో ఉన్నాము, ప్రభు శరీరంగా ఉన్నాడు. ప్రభు యొక్క శరీరం యొక్క మాదిరిని మనం అన్వయించుకుంటున్నప్పుడు మన శరీరము ఎక్కడుంది అది మన ఆలోచన. శరీర మనసు ఉంది, ఆత్మ సంబంధమైన మనసు కూడా ఒకటి కదా. ఆత్మ సంబంధమైన మనసు ఉంది, శరీర సంబంధమైన మనసు. సంవత్సరాలు రాళ్ళు గడిచిపోతున్నాయి కానీ మానవ మనస్సు మీద చేయని మనం చూసామా? మానవ మనస్సు మీద జయ చూసామా? అయితే మానవ మనస్సు ఉంది, ఆత్మ సంబంధమైన మనస్సు ఉంది. ఏ నరుడు కూడా నేను నా మనస్సుని జయించానని చెప్పలేడు, శరీర మనస్సుని జయించానని చెప్పలేడు. పౌలు ఏం చెప్పాడంటే ఇంత అన్వేషణ చేసి భక్తి విధానాల్లో ఆయన అన్నాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ అధ్యాయము
25వ వచనం చూడండి. అంతరంగ పురుషుని బట్టి 7:25 మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమములను, శరీర విషయంలో పాప నియమములకు దాసుడనై ఉన్నాను. మనస్సు దేవుడిది, శరీరము పాపకు దాసుడనై ఉన్నాను. ఎంత పోరాటం చేసి తాను కనుగొన్నటువంటి విధానం ఏదైనా అంటే, అయితే ఈ శరీరం ఉంటే కనుక ఆత్మ నియమము ఉంది. కానీ ఆత్మ శరీరం ఉంది కనుక ఆత్మ చేత శరీరాన్ని లోపరిచినప్పుడు శరీరం చేయగలుగుతుంది, ఆత్మ జయిస్తుంది. రెండు ఆలోచనలు ఉన్నాయి కదా. కనుక గుడివాళ్ళకి ప్రవాసం కనుక గుడివాళ్ళు అంటే ఒక ఉపమానం ప్రభు చూపిస్తున్నాడు. గుడివాడు అంటే ఏ విషయంలో గుడివాడు? ఆత్మ విషయంలో గుడివాడు. పరలోక రాజ్యాన్ని గురించి ఎలా చెప్పడం అంటే ఆత్మ విషయమై దృష్టి కలిగిన వాడై ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం కలిగిన అది ఎవరి వల్ల ఉంటుంది అంటే, ఎవరు దేవుని ఆత్మను నింపుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ పనిని చేయగలుగుతారు. కనుక మనం ఆ మాటలు మనకి శరీరానికి గుర్చుకుంటాయి. ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు శరీరానికి ఎలా ఉంటాయి? గుర్చుకుంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మను ప్రేమించేవాడు అతనికి ఏ మాటలైనా కానీ ఏదైనా కానీ నేను ఆత్మ సంబంధిగానే ఉండాలి కనుక నేను వాటినే నేను కలిగి ఉండాలి అన్న అనుభవాన్ని కలిగి ఉంటాడు. అందుకని పౌలు ఏం చేశాడంటే, కర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నెరవేర్చగలిగినటువంటి శక్తిమంతులు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే, కర్మశాస్త్రములో పొందలేని దానిని ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా తాను ఆ దృష్టిని పొందగలిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం యొక్క సమరూపానికి తన శరీరాన్ని పంచడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము మన శరీరానికి పోల్చుకోవడం అప్పుడు అకాడిగా పోలేమన్నాడు. నాలో క్రీస్తు ఉన్నాడు, నేను జీవితం నా కొరకు కాదు, నా కొరకు సిలువైబడినటువంటి క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను అన్నాడు. ఆయన మిగిల్చినటువంటి శ్రమలో తన శరీరమంతో సంపూర్ణం చేస్తున్నాను అన్నాడు. శరీర సుఖం కొరక లేకపోతే శరీర శ్రమ కొరక భక్తి చేసేది మనం చెప్పండి. ఇప్పుడు మీకు అవగాహన అవుతుందా? మనం అవగాహన చేసుకుంటున్నామా? ప్రభు ఆయన శరీరం మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. మన శరీరం సుఖం కొరకు ఆయన విశ్వాసం ఇస్తున్నామా? దేవా నీవు పడిన శ్రమలలో నేను పాల్గొంచుకుంటా అని శ్రమ కొరకు ప్రయాసపడుతున్నాను. అవగాహన అవుతుంది. కనుక మనం ప్రేమించేది మనం ప్రేమిస్తున్నాము. గుడ్డివానికి ప్రోత్సాహం లేదు. అందుకైన వాడు లోకాన్ని దృష్టికి మీరు చూస్తున్నారన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ జీవిస్తున్నారన్న పేరు ప్రస్తుతంలో మీరు గుడ్డివారు అని అనలేదు. లేదండి, మాత్రం సమృద్ధి చేసుకుంటున్నాను నేను సమృద్ధి కలిగి ఉన్నాను అని అనుకుంటున్నాను. కానీ దేవుడి దృష్టిలో మనం గుడ్డివాడు అయిపోయినామేమో. బాగా కష్టం నేర్చుకుంటే సులువైన పని సంబంధం కష్టం. చిన్న టవల్ పోయడానికి కూడా భయపెంచి పాత్రలు చెప్తా ఉంటారు. మన అమ్మగారు చెప్పచ్చు, మీరు చెప్పచ్చు. భయపెంచండి తెలుసండి, మా ఏరియాలో మాట్లాడతారు.
పోయేకుండా అంటే పై నుంచి కూడా బదులైపోయింది. అలాగా కష్టాలు నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు ₹2.92 రోజుకి జీతం ఇచ్చేవారు. 1974లో నేను రైల్వే అపాయింట్ అయ్యాను. ₹2.92 పొద్దున వెళితే సాయంత్రం ఏ టైంలో దిగుతామో కూడా తెలియదు. మోసేది ఇనప బట్ట, ఇనప బాటలు, గుర్రాలు కాయలు వేసిపోయాయి. చేతులు ముక్కులు కొట్టిపోయి కొబ్బలు కొట్టి అన్నం ఉంటుంటే ఆ దేశం ఇట్లా రాణించేవాడు. వాళ్ళకి తట్టుకోలేదు. జీతం ₹2.92. నేను అన్నాను ఈ పని చేయలేదని. రే అనేవాడు అమ్మాకులు అని. రే పెద్దవాడు, మేమంతా కుర్రాడు, పెళ్ళి ఊరు కాదు. ఇక్కడ పనిచేస్తే నా దగ్గర మీరు పనిచేస్తే, ఇక్కడ పనిచేస్తే ఎక్కడ విశ్లేషణ కానీ మీరు ఎక్కడ ఇండియన్ రైల్వేస్ లో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఉద్యోగం చేస్తారు. ఎక్కడైనా చేస్తారు మీరు ఉద్యోగం అనేవాడు. అందుకని నా దగ్గర ఆయన ఎలా చేస్తే కఠినంగా పని చేయించాడు. చేయలాగా అయిపోయినాడు. ఉద్యోగాలు లేకుండా పోయింది. కష్టపడి తిని వెనక ఒక్కొక్క రోజు ఆహారం లేక 2 రోజులు అన్నం ఆ నీళ్లు పోసుకొని నీళ్లు లేక కూడా తీసుకొని అక్కడ మింగేసి రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు బిట్వీన్ సెక్షన్లో ఆ సెక్షన్లో ఏ కన్వీనియంట్ లేనటువంటి ప్లేసుల్లో మమ్మల్ని పోస్టింగ్ చేశారు. ఏమా ₹2 ఏమైనా చిల్లర కొట్లు ఏమైనా దొరుకుతాయా? ఏమి కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడడం ఇస్తే కష్టమైన పనిలో ఉన్నా ఒక అతను అన్నాడు, మీరు చేసే పని మా కొడుకు చేయడా అన్నాడు. మావాడు చదువుకున్నారని మా అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన స్నేహితుడు అనమాట, మా స్నేహితుడు. మీ వాడు చేసినట్టుగా మా వాడు చేయడం, మా వాడు చదువుకున్నాడు రా అన్నాడు. ఏం చదువుకున్నాడు అంటే ఆయన ఏదో చదువుకున్నాడు కొద్దిగా. ఆయన పెద్ద చదువు. మేము ఆఖరికి స్టాండ్లు అయిపోయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి నేను టైపిస్ట్ క్లర్క్గా చేస్తున్నా. నా జాబ్ వచ్చింది. నేను అప్పుడు ఏం చేశాను, వంటలు తవ్వటం, పొరుగులు పెట్టి వంటలు తవ్వటం, పొరుగులు పెట్టడం, ఈ పని చేస్తాను. ఇప్పుడు టైపిస్ట్ క్లర్క్గా చేస్తుంటే నా దగ్గరికి అక్కడ వచ్చాడు. వాళ్ళ అబ్బాయి ఆ రోజుల్లో ఉద్యోగం పెడతానని వద్దాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చి అయ్యా ఎక్కడైనా ఒక ఉద్యోగం పెట్టాయా అని చూస్తే అయ్యా నాకు గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. ఏదైనా ఉద్యోగంలో చూపించాను అంటే ఇప్పుడు వచ్చింది. అప్పుడు కష్టానికి నిలబడితే ఇప్పుడు ఈ స్థితి మాకు వచ్చింది. అప్పుడు కష్టానికి మేము నిలబడం లేదు. సినిమా హాల్లో టికెట్లు తీసుకోవటం, అక్కడ ₹5 ఇస్తారని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు కనుక భక్తి అనేది కష్టంలో నేర్చుకోగలిగినప్పుడే ఏదైనా నిలబడగలిగిన స్థితి మనకి ఉంటుంది. గురిటివాడికి తోవలేడు. కనుక ఆత్మీయ దృష్టితో మనం అనేక విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన వారుగా మనం ఏదంటున్నాడంటే, శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు. శిష్యుడైన ప్రతివాడు తన బోధకుడి వలె ఉండును. శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాదు. అధికారం ఉంటాడు, దోషం ఉంటాడు. నమ్మకమైనటువంటి వారికి యజమానుడు ఏం చేస్తారండి? సమస్తాన్ని అప్పగిస్తారు.
ఎందుకని? నమ్మకాన్ని బట్టి యజమానుడైనటువంటి వాడు దాసునికి సమస్తాన్ని అప్పగించి నమ్ముతాడు. కనుక మనం శిష్యులుగా ఉన్నామా? బోధకులు ఉన్నారు, మన పైన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, మనం బోధించే సేవకులు ఉన్నారు, మన పైన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. నమ్మకంగా ఉండవలన ఎలా ఉంటాం? ఒక స్టేజ్కి సమానత్వానికి రాబోతున్నాం. సిద్ధుడైన వాడు ఎలా ఉంటాడంట? బోధకుని వలె ఉంటాడు, కానీ బోధకుని కంటే అధికుడు కాదు. కనుక ఇప్పుడు దేవుని సేవకులు మనకు ఉన్నారు, అయ్యగారు దైవ సేవకులు ఉన్నారు. అయ్యగారితో ఎవరు సమానంగా ఎంచుకుంటారు? ఎంత వయసు వచ్చింది? 75 సంవత్సరాలు నింపబడుతున్నాయి, 75 సంవత్సరాలు తిరుగుతున్నారు. మరి ఎంతకాలం నుంచి ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో సంతపడ్డారు. అయ్యగారే వచ్చి వాటికి చెప్పాలి అని కోరుకుంటారు చాలా మంది. ఏ మాట చెప్తున్నా కానీ అయ్యగారు వచ్చి పోతే చాలా అనుకుంటారు. మరి ఎందుకని? కనుక అట్లాంటి దైవ సేవకుల దగ్గర ప్రచారకులుగా ఉన్నటువంటి వారు ఆయనకి నమ్మకంగా ఉంటే ఏం చేస్తారు? ఆయన కంటే కొంచెం కాదు, కానీ ఆయనతో నా బదులు నేను పంపిస్తున్నాను అని అంటారు. అయ్యా మీరు రండి అని అంటారు. నా బదులు అదిగో పలానా వ్యక్తిని నేను పంపిస్తున్నాను, అతను వస్తాడు, నీకు వాక్యం చెప్తాడు అని అంటారు. మీరంటే కానీ అక్కడ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే ఆయన పంపిస్తున్నాడే, కానీ ఏం జరుగుతుందంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ఫలంతో ఈ వ్యక్తిని బలపరిచి అక్కడ మాట్లాడతారు. అసంగతి పంపండి. నేను చివరికి వచ్చేసాను కదా, సరైన పాల్గొన్న ఉపవాస ప్రార్థన పెట్టాము. ఈరోజు ఇక్కడ రేపు కూడా ఇక్కడే ఉంటుంది. కనుక ఇంకా సంవత్సరం అయిపోతుంది. నేను మరి సంవత్సరానికి ఒకసారి చివరి రోజు ఎల్లుడి మందిరంలో ప్రార్థన. ఇంకా మందిరం లేదా? చిరబాబు మందిరం లేదా? ఒంటరిగా కూర్చొని ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదా? కానీ నేను జన్మించినటువంటి స్థానానికి నేను వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవాలని నేను ఆలోచన కలిగి వెళ్ళాను. నేను ఒక ఉద్దేశంతో వెళ్ళాను. అంటే గంటతో నేను ఎన్నికలు ఉన్నానంటే అట్లా అనాథాన్ని కనపడంగానే ఏదో ఒకటి పిలిచి అదిగో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తితో మాట్లాడుతూ వెళ్ళాను. అయ్యా కాదు, నేను ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను అయ్యా అని నా ఉద్దేశం ఏంటి? నేను ప్రార్థన చేసుకున్న నా ఉదయాన్ని సరి చేసుకోవడానికి, కుమ్మరించుకోవడానికి దేవుని సంఖ్యలో నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుని మందిరానికి వెళ్ళాను. దేవుని బిడ్డ ఏమన్నారు? అక్కడ మాట్లాడుకున్నాను. సరేనయ్యా అని చెప్పేసి వెంటనే మోకరించాను. మోకరించడంలో నిలబడటంలో చాలా వ్యత్యాసం లేదా? ఏమో వెంటనే మోకరించాను. మోకరించి నాకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ వ్యక్తిని పిలిచాను. నిలబడించిన వ్యక్తి వచ్చి యవనస్తుడు ఫార్మర్స్ వస్తున్నాడు. అతనితో మాట్లాడిన తర్వాత అక్కడ సరే నేను ఇంకా అక్కడే ప్రార్థన చేస్తున్నా అనుకున్నాను. అయ్యగారు విజయవాడ వస్తున్నారు. అయ్యగారు కాదు ఇప్పుడు ఏం చేయాలి? కారణంగా మాట్లాడుకున్నాం, కారణంగా ఏదో చెప్పుకున్నాం, అవకాశం కోసం వెతుకుతున్నాం. కనుక వెతుకండి, ఆ అవకాశం కోసం వెతికితే దేవుడి బిడ్డలకు ఏదైనా చెప్పుకొని, ఆజ్ఞలు ఏమైనా ఉంటే చెప్పుకొని, జయం ఏదైనా ఉంటే చెప్పుకొని, దాంట్లో జయం కోసం ప్రార్థన చేయించుకొని సలహా తీసుకుందామని ఆలోచన.
అప్పుడు అయినా ఎక్కువన్నారు సార్ మధ్యలో ఇంకా ఇద్దరు ఎక్కారు సార్ అట్లానే ఇంకో వచ్చేసాను ప్రభా కానీ చెప్పుకోలేకపోయాను. తర్వాత నేను సంవత్సరం చేస్తాను ఎక్కువ డైరీ రాసుకుంటాను. ఏ రోజు ఏం చేశానో ఏమి అన్నదంతా కూడా ఈ డైరీలో ఉంది. మీకు ఇస్తున్నాను, ఎవరైనా చూసుకోవచ్చు. ఈ డైరీ ఓన్గా చేసి మీరు చదవచ్చు. ఒకరోజు అలా తీసేసి ఇలా తీస్తే ఈరోజు ఏం చేశాను, ఆ పని ఏంటి, ఎంత ప్రార్థన చేశాను, ఎవరికి వాక్యం చెప్పాను, ఎక్కడికి వెళ్ళాను, నా ప్రయాణం ఎంత, నా ఛార్జెస్ ఎంత, నా ఎక్స్పెన్సెస్ ఎంత, నా జర్నీ అంత, నేను ఎవరిని విజిట్ చేశాను, నాకు ఎవరికి ఫోన్లు చేశాను, నేను ఎవరికి ఫోన్లు చేశాను, నేను ఎప్పుడు నిద్రపోయాను, ఏ పూట ఏం తిన్నాను, తర్వాత నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు ఎవరు సంపాదించారు, ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా చదవగలిగిన ఒక్కరు చదువు ఏదన్నా ఓపెన్ చేస్తుంది. ఆ రోజు చెప్పమ్మా, జూన్ 30వ తారీఖు. జూన్ 30వ తారీఖు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటల్లోనూ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఆ రోజు ప్రేయరు 3 గంటల నుంచి 6 గంటల వరకు. 3 గంటల నుంచి 6 గంటల వరకు కాదయ్యా, నాకు 5 అంటే పైన 3 వేసి కింద 6 వేశారు అంతే అండి. మళ్ళీ 9 గంటల నుంచి 14 మళ్ళీ SPLM అంటే 17 to 19 అండి. మళ్ళీ 17 అంటే 5 గంటలు, 19 అంటే 7 గంటలకి, 5 గంటల నుంచి 7 గంటల వరకు. మళ్ళీ SPLM మళ్ళీ 20 నుంచి 22 గంటల వరకు అండి. 22 గంటలు, 10 గంటల వరకు. 5 గంటల 40 నిమిషాలు ప్రార్థన, 40 నిమిషాలు అండి. 5 గంటలు. అది జూన్ 30 అండి. జూన్ 30వ తారీఖున 5 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేశాను పాటలుగా. బైబిల్ రీడింగ్ అండి. 1st, 2nd దశలోనికి రాసిన చాప్టర్స్ చదివారు. బైబిల్ రీడింగ్ ఎంత? 1st, 2nd చదివాను. సర్వీస్ వచ్చి అదే SPLM చర్చ్ అక్కడండి. ఆఫ్టర్నూన్ అనుకుంటా. APN ఉంది. APN. మెసేజ్ వచ్చి ఇంగ్లీష్లో రాసేది కానీ కొన్ని అర్థం కావట్లేదు నాకు. ఛార్జెస్ ఏంటంటే ఛార్జెస్ అనుకుంటున్నాను. అంటే ఏదో ఇంగ్లీష్లో రాశారు, నెంబర్స్ ఏమీ వేయలేదు. అది జర్నీ వచ్చి SPLM చర్చ్ విజయవాడ టు ఉంటుంది. SPLM చర్చ్. సువార్త ఇదేంటో అర్థం కావట్లేదు. నేను ఇదికి వస్తాను, కొన్ని అర్థం కావట్లేదు నాకు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ దినచర్యలను ఎలాగా నేను కొనసాగిస్తున్నాను. హౌస్ విజిట్స్, హౌస్ వర్క్స్, స్వార్థ హౌస్లో ఆ రోజు ప్రేమ జరిగింది. విజయం ఫోన్ చేశాను. మార్నింగ్ కూడా రైస్ తిన్నాను, మధ్యాహ్నం కూడా రైస్ తిన్నాను. ఏమీ లేదు.
11 గంటల నుంచి 1 గంటల వరకు నిద్రపోయాను. హెల్త్ వచ్చేది సాటిస్ఫాక్షన్, ఆరోగ్యం బాగానే ఉంది. అంటే ఆఫరింగ్స్ ఎవరైనా ఇచ్చారంటే మర్సీ మెర్సీ అని సరిపాలలో 200 అడ్రస్. ఇంకేమన్నా 3 days ప్రైవేట్ సరిపాలు అక్కడ 3 రోజులు ప్రార్థన జరిగింది. తర్వాత ఎక్స్పెన్సెస్ ఏమీ లేదు, ఖర్చు లేదు. ఆ రోజు వాడకాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాలం నేను పంపించిన వాక్యం ఏమిటి, ఏం చదవమని యేసు వాళ్ళని చూసి నన్ను వెంబడించును మృతులను పాటిపెట్టుకుని చెప్పాను. అది మన ఒక అతిశయుడు శాస్త్రి వచ్చి ప్రభుని నేను వెంబడిస్తే నేను నక్కల కొద్దిగా ఉన్నాయని చెప్పాడు. తర్వాత ఒక శిష్యుడు వచ్చి వెంబడించమంటే నన్ను వెంబడించి మృతులను పాతిపెట్టుకుని తల్లి విషయంలో వ్యక్తి అది నా ప్రోగ్రెస్. అలాంటి మొత్తం ప్రతి దినము నేను రాసిన ప్రకటన మొత్తం ఉంటాయి. అది పోయినసారి అయ్యారికి డైరీ మొత్తం చూడండి, ఒకసారి డైరీ నా బ్రతుకంతా ఇంత ఉంటుంది. అదని చెప్తే అయ్యగారు అన్నారు, ఎవరికైనా సాక్ష్యంకి చూపించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే శివుడి దినాల్లో దేవుని బిడ్డల దగ్గరికి నేను ఏమేమి చేశాను, ఏం చేశాను, నేను నిద్రపోతున్నాను, నేను నిద్రపోయింది, నేను తిన్నది, నేను ఎక్కడ ఉన్నది, నేను మాట్లాడుతున్నది, ఎవరికి ఇచ్చేది, ఎవరికి తీసుకున్నది, ఎవరితో మాట్లాడుతున్నది అంతా ఎవరితో ఎక్కడ ఉన్నది దీంట్లో ఉంది. మంచిదే. ఇంకా దాచుకోలేదా? మనం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు పరిచయం ఉంది, ఆ రోజు వాక్యం వింటూ ఉంది, ఆ రోజు ఫోన్ మాట్లాడుతుంది, ఆ రోజు జర్నీ ఉంది, ఆ రోజు హౌస్ విజిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనం ఏదైనా కానీ ఇది కష్టమే అని అనుకుంటే చెయ్యి, ఇది చేయగలమా అనుకుంటే సాధ్యమా? సాధ్యమే. కానీ బద్ధకం అనేది ఏం చేస్తుంది మనల్ని? దేవుడితో సంబంధాన్ని పెంచుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నిద్రపోవచ్చుగా, కాసేపు ప్రార్థన చేసి కాసేపు పడుకుని నిద్రపోవచ్చుగా. ఆ రోజు ఇంకేంటి ప్రార్థన 5 గంటల 40 నిమిషాలు. ఎన్నిసార్లు? 4 సార్లు ప్రార్థన చేసి 4 సార్లు మార్నింగ్, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం, ఈవినింగ్ టైం, నైట్ టైం, కూడా 4 గొప్పతనం కోసం చెప్పుకోవడం కాదండి. నువ్వు గొప్పవాడు కావాలని చెప్పటమే, నువ్వు ప్రార్థన ఎదగాలని చెప్పటమే, బలపడాలని చెప్పటమే, బలవంతులు కావాలని చెప్పటమే. రాత్రి 11 గంటల పడుకున్నా కాస్త 7 గంటలు ఎదుగుతామని అనుకోవడం కాదు. ప్రాక్టీస్ చేయండి, అలవాటు చేసుకోండి, స్వంతం చేసుకోండి. బైబిల్ చదువుతా ఉంటారు, బైబిల్ చదివితే ఏదైనా స్వంతమైంది మీకు. బైబిల్ చదువుతున్నాం, ఒక ఇల్లు స్వంతం చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా. ఎవరైనా ఇల్లు అంటే ఈ ఇల్లు ఏమంటే పలానా వ్యక్తి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. దేవుడు వాక్యాన్ని నీవు రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇల్లు, మళ్ళీ వాళ్ళ మొత్తానికి వీల్లేదు అని అనుకుంటాం. కానీ దేవుడు వాక్యం ఎంతైనా పట్టుకోవచ్చు, ఎంతైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
సొంతం చేసేసుకున్నాను దానిలో జీవించామా అది అది నా సొంతమైనది ధైర్యంగా చెప్పగలిగే ధైర్యం నీకు నాకు మనకి రావాలి. అప్పుడు నా సొంతం ఈ వాక్యం నా సొంతమైంది. సమయాన్ని మనం వ్యర్థం చేసేస్తున్నాం కనుక సిద్ధుడైన ప్రతి వాడు తన ఓర్మని వలె ఉండను. నీ కంటిలో నా ఓర్మని నీ సహోదరుని కంటిలో ఈ మాట మనం సంపద చేస్తున్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నా సంపద చేస్తున్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నా రిజిస్ట్రేషన్ కన్సల్ట్ బైబిల్లోని మాటలు నీ సొంతం చేసుకుంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. దేవుడితోనే గడుపుతామండి. నీ కంటిలో ఉన్న దూరం ఎంచక సహోదరి కంటిలో ఉన్న నర్సు చూడగా నీ కంటిలో ఉన్న దూరం చూడగా నీ సహోదరితో చూడగా నీ కంటిలో ఉన్న నర్సును తీసుకుని ఎలా చెప్పగలము? ఆయన ఏమంటాడంటే నీ కంటిలో నమ్మని తీసేసుకున్నాను ఈ దూరం ఉన్నాయని చెప్తాడు. నీ కంటిలో దూరం తీసేసుకోండి అవునే కదా. ఆయన ఏమంటాడు నీ కంటిలో దూరం ఉన్నవాడిని నాకు చూస్తుంటే నాకున్నవాడు దూరం చూడలే కదా. అమ్మా చెప్పండి. ఆయన ఏమంటాడు నా మనకి ఎంత తీసుకున్నాను దూరం తీసేసుకోవయ్యా. 1000 రూపాయలు అప్పు తీర్చుకోమని అంటే 1 కోటి రూపాయలు అప్పు నీకు తీర్చుకోలేదు కనుక మన 1 కోటి రూపాయల అప్పులు మనం తీర్చేసుకొని 1000 రూపాయలు అప్పు తీర్చేసుకోయాలంటే అంతే కదా. బైబిల్ ఎంత చక్కగా మనకి వివరణ చేస్తుంది. మనం బైబిల్కి దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ బైబిల్ ప్రకారంగా మనం నిలబడగలిగినట్లయితే మన దూరంలో తీసుకుంటాం. మనం తీసుకుంటాం కనుక నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. ఇదొక అనుకున్నా నూతన సంవత్సరంలో ఒక మనసు వచ్చిందా అంటే ఒక మనసు వచ్చిందా అంటే సంవత్సరం మారింది కానీ మనసు మారిందా? సంవత్సరం మారిపోతుంది. గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాం. మనసు మాత్రం మనం అమలు చేసుకోగలిగే స్థితి బైబిల్ మనకి ఇస్తుంది. దేవునికి మనం చదువు బైబిల్ చదవు వాడు చేసుకున్నాం. వదిలిపాలన ఏమంటండి విశ్వాసంతో ఉంటే నిజమే కొన్ని నిమిషాలు నేను ఏ ఫుడ్ తింటున్నాను నేను కూడా రాసుకున్నాను. ఆ ఫుడ్ వెజిటేబుల్స్ పోయింది అంటే వెజిటేబుల్ రైసా లేకపోతే నాన్ వెజ్నా లేకపోతే ఏం తింటున్నాను అనేది కూడా రాశాను. మరి మంత్రి టోటల్గా కూడా వెనకాల రాయబడి చూడాలి. మంత్రి టోటల్లో నా ఎక్స్పెన్సెస్ అంతా నా చార్జెస్ అంతా నేను